సార్ ఇప్పుడు డైరెక్టర్ల పిల్లలు డైరెక్టర్లు కావాలని అనుకుంటారు, హీరోయిన్లు కావాలని అంటే ఆడపిల్లలు అయితే హీరోయిన్లు, మగ పిల్లలు అయితే హీరోలు, ఇట్లా ఆలోచన ఉంటుంది కదా. మీ పిల్లలు ఏంది సార్ ప్రొడ్యూసర్లు ఏంటి? బాగా అడిగారు. అందరూ అనుకుంటారు ఏదో ఈ మధ్య నెపోటిజం అని వచ్చింది కదా, నెపోటిజంలో ఎవరు కోరి డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్లు అవ్వాలనుకోరు కదా, సంపాదించాలి అనుకోవాలి. అదే కదా, అది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం ప్రొడ్యూసర్లు అనేది. బట్ అయినా వీళ్ళకి ఏంటంటే ఒక మంచి సినిమా తీయాలి, ఒక మంచి సినిమా ముందు ఒక మంచి కథ చెప్పాలి, ఆడియన్స్తో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్గా మారింది. సార్ నేను గమని ఒక ముచ్చట అడుగుతాను. నీలిమమ్మ ఇప్పుడు ఈ సినిమా చేసిండ్రు కదా, ఈ నడుమ కాలంలో ఇసుంటి చాలా చూస్తున్నాం. ఇసుంటే ఇప్పుడు ఆ బుడ్డరీలు ఇడిచిండ్రు కదా, అందులో ఫోన్లో బుడ్డరీలు ఇడిచిండ్రు, ఏమంటారు సార్, టీజర్ ట్రైలర్ రెండిట్లో ఏదో ఒకటి గది ఇడిచిండ్రు. అది చూసిన నేను ప్రాణము గజ్జుమంటది మీకు కూడా. ఎందుకంటే అమ్మ మన పూరల పరిస్థితి ఏంది, మన పూరలు ఎట్లున్నారు, ఏం కథ, ఇట్లా ఆ వయసు పిల్లలు ఉన్న వాళ్ళకి ఎవ్వరికైనా కూడా ప్రాణం ఒక్కసారి ఇట్లా గజ్జుమంటది. మన పూరలు ఎట్లున్నారు, ఇంట్లో ఎట్లుంటున్నారు, బయట ఎట్లుంటున్నారు. ఇదైతే ఆలోచన ఏ తల్లిదండ్రులకైనా వస్తుంది. ఇట్లాంటి సబ్జెక్టు నువ్వు ఎందుకు తీసుకున్నారమ్మా? అంటే ఇప్పుడు కంటెంపరీ ఫిలిం తీయాలన్నప్పుడు సంథింగ్ దట్ విల్ షాక్ ది ఆడియన్స్. అంటే ఆడియన్స్ అందరికీ ఒక షాక్ కూడా కలిగించాలి, అట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్ థింగ్స్ అలాగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ స్టోరీని నాన్న చెప్పగానే మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ముందు చాలా వైపుల నుంచి వాటి మీద ఆలోచనలు ఉంటాయి, అమ్మాయిల వైపు అబ్బాయిల వైపు అవంతా ఉంటాయి, పేరెంట్స్ వైపు. కానీ అవన్నీ ఉండగా ఈ మైనర్లో చేస్తున్న అదనేది ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ కదా. సో దాని మీద సినిమా అంటే చాలా బాగుంటది ఇది అనిపించింది. అది చెప్తే నాకు మా గిడ ఎర్రగడ్డలో ఒక ముచ్చట అయింది చెప్తాయి. 13 ఏళ్ళ పిల్లవాడు 8 ఏళ్ళ పిల్లని చంపేసి అందరికీ ఎరకనే, ఇది పేపర్లకి క్రికెట్ బ్యాట్ కోసము పిల్లను చంపేసిండు. ఎర్రగడ్డను అటు జిడిమెట్ల దిక్కో. మొత్తానికైతే 13 ఏళ్ళ పిల్లగాడు 8 ఏళ్ళ పిల్ల. అదే మస్తు బాధ అనిపించింది. మళ్ళీ ఇంకొకటి ఈ నడమకాలంలో ఒకటి షురువైంది సార్, ఆడోళ్ళందరూ మొగోళ్ళని చంపుతారు. అంటే ఇది నేను ఇట్లా ఆడోళ్ళు చెడ్డ మొగోళ్ళు మంచి, మొగోళ్ళు చెడ్డ ఆడోళ్ళు మంచి అనే ముచ్చట చెప్తలేను. ఈ నడమకాలంలో భారతదేశంలోనూ అంట మా పొరలే పేరు మన వార్తలలో చూసి 2024 సంవత్సరం నుండి 2025 సంవత్సరం దాకా ఇప్పుడు మనం 26లో పడ్డాం కదా సార్. 835 కేసులు ఏమో అంతమంది మొగన్లను చంపినట, భర్తలను చంపిన భార్యల కేసులు అన్నీ అంట. అంటే ఇవి కేసులు అయినాయి అవి సారు, కేసులు కానీ ఇంకొక 2000 ఉండొచ్చు. అంటే మనకు ఏదైనా కూడా గిన్నెని చెప్తారు, ఇన్నన్నీ ఎక్కువ ఉంటాయి ఎనకకు. ఎప్పుడన్నా ఇళ్ళనైనా చచ్చిపోయారు పడ్డారు అంటే యాక్సిడెంట్లు 4 చచ్చిపోయారు, 4 అంటే 8 మంది చచ్చిపోయి ఉంటారు, 4 చెప్తారు, భయపడతారు అని పబ్లిక్ భయపడద్దు కదా మరి. అంటే ఇవి చెప్పినయే గిన్నె అంటే చెప్పని కాదు. మీరు ఆమె భూమిక మేడము వచ్చి ఏంది ఆమెకే సామిని పెట్టుకున్నదా ఏందంటే ఏమున్నది, మొగన్నో కొడుకునో బిడ్డనో చంపేసి ఉంటుంది అని అనగానే నాకు ఈ మొగళ్ళ కేసులు అన్నీ అడకొచ్చినాయి సార్. మొన్న ఈయన ముచ్చట ఇటువంటి అన్నీ పెట్టుకున్నారు కదా సార్. ఈ భూమిక మేడము ఒక్కడి సినిమాలా ఏమన్నా ఉండేనా సార్, ఇట్లా పట్టుకొని హయ్యా అనగానే మొత్తం థియేటర్లో కూర్చున్న వాళ్ళు అందరు లేచి ఎగురుడు అప్పట్లో. అసలు భూమికమ్మని మళ్ళీ పెట్టుకొని తీసుకొని వచ్చి కొడుకుని వేసేసిందని నాకు అర్థమైంది సార్. ఎందుకంటే హ్యాపీ బర్త్డే టు ఆ వీడియోస్ వచ్చినట్టున్నాడు దేవుడు. అంటే ఇప్పుడు మనం బుడ్డరీలు చూస్తుంటే ఆలోచన చేస్తే అర్థమైపోతుంది సార్. ఆమె హ్యాపీ బర్త్డే టు అన్నది వేసింది నిన్నేరా కొడుక అనుకున్న మనుషులని. ఆమె ఎట్లా అనిపించింది, ఆమెను మళ్ళీ ఎట్లా పట్టుకొచ్చింది? అదే అంటే ఒక యంగ్ మదర్ కావాలి మనకి, ఒక టీనేజ్ పిల్ల 17 ఏళ్ళ కొడుక్కి తల్లిగా కావాలి. సో అందుకని ముందు ఆవిడ ఒప్పుకోవడం చాలా గ్రేట్. జనరల్గా మీకు తెలియదే ఉంది, 17 ఏళ్ల పిల్లవాడికి మదర్గా అంటే ఎవరు ఒప్పుకోరు. అందులో భూమిక కూడా వయసు పాపం చిన్నదే కదా. బట్ కథ విని ఆవిడ లేదు ఇది నేను చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చారు. సో ఈ సందర్భంగా ఆవిడకి చాలా థ్యాంక్స్.